పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేదా అనేక సంస్థలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలపైన ప్రజలకి వారు ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వారు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు, వివిధ పథకాలు ఏ రకంగా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేదా అనేక సంస్థలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఏదేమైనప్పటికీ పార్టీ గ్రాస్ రూట్స్ నుంచి పూర్తిగా బలోపేతం చేసుకునేటువంటి దానికి గ్రామ కమిటీలు, పార్టీ స్థానికంగా బలోపేతం చేసుకునేటువంటి కార్యక్రమాల మీద పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటితో పాటు గడిచినటువంటి 16 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, సానుభూతి పరుల మీద చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఒక డిజిటల్ బుక్ను కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా, కష్టపడినటువంటి కార్యకర్త, కష్టపెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, మిగిలినటువంటి పార్టీల నాయకులు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా తక్షణమే ఆ డిజిటల్ బుక్లో వారు నమోదు చేసుకునేటువంటి దానికి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పార్టీకి చేరేటువంటి దానికి ఒక డిజిటల్ యాప్ను కూడా, డిజిటల్ బుక్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 15 కల్లా గ్రామ స్థాయిలో అన్ని కమిటీలు నియామకం కానీ, అనుబంధ విభాగాల నియామకం కానీ, వీటన్నిటితో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు అన్నిటి మీద కూడా ప్రజలకి సమాయత్తం చేసేటువంటి దానికి ఒక దిశానిర్దేశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సమన్వయకర్తలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అబ్జర్వర్స్ అందరికీ కూడా పార్టీ కార్యకర్తలని దగ్గరుండి చూసుకొని వారికి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా నిలబడేటువంటి దానికి, పార్టీ ప్రజలకు కూడా ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేటువంటి దానికి ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గ్రౌండ్ లెవెల్లో కల్లా తీసుకెళ్ళి కమిటీలు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. డిసెంబర్ 15 నాటికి మొత్తం టోటల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పున్నారు. ఇప్పటికే చాలామంది చేస్తూ ఉన్నారు. రేపు 15 నాటికి టోటల్గా కమిటీలందరికీ అయిన తర్వాత వాళ్ళకి ఒక బ్యాడ్జీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా వాళ్ళు రకరకాలుగా మనుషుల్ని చంపటాలు, నరకటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికోసం డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా మరి ఒక QR కోడ్ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి నష్టం జరిగి, ఎవరి వల్ల నష్టం జరిగిందో, ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఏర్పాటు చేశారు. దానివల్ల ఇప్పుడు వరకు జరిగినవి కూడా, లాస్ట్ 16 నెలల్లో కూడా జరిగిన అరాచకాలు కానీ, ఇప్పటి నుంచి జరుగుతున్నాయి కానీ, మరి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలే కాకుండా అధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురైనవి కూడా అప్లోడ్ చేయమని చెప్పున్నారు. దాని మీద పూర్తిగా ఆ డిజిటల్ బుక్లో యాడ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. అవన్నీ ఏం జరుగుతుందో మీకు తెలుసు. చదువుతున్నా మాకు ఎలిజిబిలిటీ ఉందా ఇస్తలా సార్. అది ఈ రాష్ట్రంలో చంద్రబాబు యొక్క నిరంకుశమైనటువంటి, మోసపూరితమైనటువంటి ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నిర్వర్తించకపోగా ప్రజల మీద దొంగ కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. సమాయత్తం అవ్వాలా, ఇంకా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గ్రౌండ్ లెవెల్ నుంచి సమాయత్తం చేయాలని మా నాయకుడు బ్రహ్మాండం వంటి ఆలోచన రంగంపై చేసే విధంగా మాట్లాడారు. చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉజ్వలంగా గ్రౌండ్ లెవెల్లో, భారతదేశంలోనే ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి స్ట్రెంగ్త్ మా పార్టీకి, అలాంటి బలమైన నాయకుడి దగ్గర మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి గొప్ప ఆలోచనలు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో మేమంతా మీటింగ్ని బయటకు వస్తూ ఉన్నాం. ఇంకా దాని గురించి మాట్లాడేది ఏముందండి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, యువక తాసారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టమైన అసెంబ్లీ నడుపుకుంటా ఉన్నారు. యువక ఏం చేస్తారు? 40% ఓట్లు వచ్చిన నాయకుడికి ఇదంతా ఒక ఆలోచన మీకు అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పరిపాలన జరుగుతూ ఉంది. పార్టీని
గ్రామ స్థాయిలో పటిష్టపరిచే దిశగా అన్ని కమిటీలు కూడా బలోపేతం చేస్తూ ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకి చేయూతనిస్తూ మేము అండగా ఉంటామని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి రైతన్నలు ఈ రోజున యూరియా కొరతతో ఎరువుల ధరలు పెరిగి గిట్టుబాటు ధరలు లేక అవస్థలు పడుతున్న పరిస్థితులు గమనించాం. వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మహిళా అక్కచెల్లెములు జగనన్న పరిపాలనలో సమృద్ధిగా సంతృప్తిగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి మనం చూసాం. ఈ రోజున దసరా పండగ వచ్చింది, కనీసం పండగ వచ్చిందన్న నవరాత్రులు స్టార్ట్ అయ్యన్న ఆనందం కూడా రాష్ట్ర ప్రజల్లో లేదు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఎంత చండాలంగా ఉన్నది ఈ పాటికి మనకు అర్థమవుతుంది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం. ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద 16 నెలల కాలంలోనే ప్రజలు విరక్తి చెందిన పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున భరోసా ఇస్తూ ఉన్నాం. గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే, ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ శ్రేణులను కానీ, పార్టీ నాయకులను కానీ, సామాన్య ప్రజలను కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్లో వాళ్ళకి నమోదు చేస్తాం. తప్పనిసరిగా డిజిటల్ బుక్ ఉంటుంది. ఎందుకంటే ఆ డిజిటల్ బుక్లో ప్రతి ఒక్కడి పేరు కూడా, ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కడి పేరు కూడా నమోదు చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. తప్పైందని క్షమాపణ చెప్పేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి డిజిటల్ బుక్లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయబోతాం. ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఇది మీకు తెలిసిన నగ్న సత్యమే. తప్పనిసరిగా గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయబోతా ఉన్నాం. అనుబంధ సంఘాలని బ్రహ్మాండంగా వాళ్ళకి అండగా ఉండబోతాం. అనుబంధ సంఘాలన్నిటినీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా యువత, విద్యార్థి, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వింగులను కూడా బలోపేతం చేయబోతాం.